ఈరోజు నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ కంటిన్యూస్‌గా సైడ్ వైస్‌గా మార్కెట్ అనేది మూవ్ అయింది. సో, మీరు చూసినట్టయితే మార్కెట్‌లో సెకండ్ సెషన్‌లో ఏదైతే స్టార్ట్ అయిందో అందులో మార్కెట్ వన్ సైడ్ మూవ్‌మెంట్ అనేది ఇచ్చింది. అండ్ 200 పాయింట్స్ మార్కెట్ అనేది మూవ్ అయింది. సో, మీకు ఈ మూవ్‌మెంట్ ఎందుకొచ్చిందో రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎండ్‌లో నేను రీజన్ చెప్తాను. సో, మనం చూసినట్టయితే నిఫ్టీ అనేది 23,280 దగ్గర ఓపెన్ అయ్యి కంటిన్యూయస్ సైడ్ వైస్‌గా మార్కెట్ మూవ్ అయింది. అండ్ 23,280 నుంచి మార్కెట్ అనేది ఒక పుల్ బ్యాక్ అనేది ఇచ్చింది. మార్కెట్ అనేది వోలటైల్ అయిపోయింది. సో, రేపటి మార్కెట్‌లో నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అండ్ కీ లెవెల్స్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. ఒకవేళ మార్కెట్ అనేది 23,600 లెవెల్ బ్రేక్ చేసిందనుకోండి, కమింగ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 23,800 అండ్ 24,000. ఒకవేళ మార్కెట్ అనేది 23,280 లెవెల్ బ్రేక్ చేసిందనుకోండి, కమింగ్ సపోర్ట్స్ వచ్చేసి మనకు 23,150 అండ్ 22,900. సో, రేపటి మార్కెట్‌లో 23,600 లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మార్కెట్ మూవ్‌మెంట్‌కి రీజన్ ఏంటిదనంటే, సో, సెకండ్ హాఫ్ సెషన్‌లో యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైం కాబట్టి అండ్ యూరోపియన్ మార్కెట్స్ అనేది పాజిటివ్‌గా ఓపెన్ అయింది. అండ్ ఆల్సో నిఫ్టీ ఐటీ ఏదైతే ఉందో దాంట్లో వోలటైల్ వల్ల నిఫ్టీ అనేది కూడా వోలటైల్ అయిపోయింది. సో, ఈ 2 రీజన్స్ వల్లనే మార్కెట్ అనేది ఇంత మూవ్‌మెంట్ అనేది ఇచ్చింది. సో, మీరు కూడా కరెక్ట్‌గానే గెస్ చేశారనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ప్లీజ్ ఫాలో ఫస్ట్ మిలియన్ ట్రేడ్. థాంక్ యూ.